హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. రీసెంట్ టైమ్స్లో లవ్ జిహాద్ గురించి మనము ఎక్కువగా కేసెస్ వింటూ ఉన్నాం. ఈవెన్ కార్పొరేట్ ఆఫీసర్స్, జిమ్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇలా బోల్డ్ అండి. నాకు కూడా పర్సనల్గా ఒక ఇన్సిడెంట్ అనేది కూడా జరిగింది. అది కూడా నేను నా ఫ్రెండ్కి చెప్పడం జరిగింది. దాని గురించి అయితే ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం. అండ్ అమ్మాయిలకు వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ చట్టం సైడ్ నుంచి ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మరి మనతో పాటు కూడా ఉన్నారు హైకోర్టు న్యాయవాది అయిన మాలతి గారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. అండ్ రీసెంట్గా నేను జిమ్కి వెళ్తూ ఉంటే నా జిమ్లో ఫ్రెండ్ అనమాట ఒక అమ్మాయి. అమ్మాయికి చెప్పామన్నమాట, ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, అన్నీ ఓకే, షీఈ్ ఓకే, కాకపోతే ఇది కొంచెం వేరేలా వెళ్ళే అవకాశాలు ఉంటుంది, బీ కేర్ఫుల్ అని చెప్పామన్నమాట. కాకపోతే ఇలా చెప్పిన తర్వాత కూడా తను మమ్మల్ని విలన్గా చూడడము ఇలాన్నీ చూసింది. ఓకే సార్, పర్సనల్ చాయిస్ అని వదిలిపెట్టేసాం. కానీ అయిన తర్వాత ఏమైందంటే ఒక 4 months తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చి, ఆ రోజు నువ్వు చెప్పిన మాట వింటే బాగుండేది, ఇప్పుడు ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, మతం మారమంటున్నాడు, అండ్ దాంతోపాటు ఇవి తిను అవి తిను అని చెప్పేసి అనమంటున్నాడు అని చెప్పేసి అన్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో అమ్మాయిలు మెయిన్గా పడిపోవడానికి రీజన్ ఏంటి, అండ్ బయటికి వచ్చిన తర్వాత చట్టం సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ఫుల్ ఉంటుంది? యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ ఎంత సెన్సిటివ్, అంత కాంప్లికేటెడ్. ఓకే, ఏమైపోతుంది అంటే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఒకటి ఉంది, ఆర్టికల్ 44 కింద కాన్స్టిట్యూషన్ లో ఏంటంటే వాట్ ఇట్ సేస్ అంటే ఇట్ షుడ్ బి ఈక్వల్. కాన్స్టిట్యూషన్ ని పాటించాలి, పర్సనల్ లాస్ కాదు. అంటే మన మతంకి సంబంధించిన పర్సనల్ లాస్ మనం వినొద్దు, పాటించొద్దు. కాన్స్టిట్యూషన్ పుట్టింది దేనికి? అందరికి ఈక్వల్ గా రైట్స్ ఇవ్వడానికి, కాపాడడానికి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హిందూస్ లో మన పర్సనల్ లా చూస్తామా, లేకపోతే మనం ఒక కాన్స్టిట్యూషన్ యాక్ట్స్ ని పాటిస్తామా? ఆబ్వియస్లీ లాస్ ని. మనకేం సపరేట్ గా ఇదే చెప్పిందని వినం. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇట్లా అట్లా ఉండే మన కస్టమ్స్ ప్రకారం, మన ట్రెడిషన్స్ ప్రకారం మనం పోతాం. కానీ అది ఒక కాన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకొని మరీ తయారు చేయబడింది, సపరేట్ కాదు. రెస్పెక్ట్ ఇస్తూ, అంటే హిందూ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ రెస్పెక్ట్ ఇస్తూ యాక్ట్ అనేది తయారు చేశారు, కీపింగ్ కాన్స్టిట్యూషన్ ఇన్ మైండ్, ఫండమెంటల్ రైట్స్ ఇన్ మైండ్. ఓకే, బట్ పర్సనల్ లాస్ ముస్లిమ్స్, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఇది నేను చెప్పిందే వర్తిస్తుంది. కమింగ్ టు పర్సనల్ లా ఆఫ్ ముస్లిమ్స్, కాన్స్టిట్యూషన్ ది పక్క పెట్టేస్తుంది. ఓకే, 4 వైఫ్ ను చేసుకోవచ్చు. మొన్నటిదాకా ట్రిపుల్ తలాక్ ఉండింది, ఆఫ్ కోర్స్ అది తీస్తారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు ఉండాలి అంటున్నా అంటే కాన్స్టిట్యూషన్ అన్నిటి మీద డామినేట్ చేయాలి, నాట్ పర్సనల్ లాస్. ఏ మతమైనా సరే, నేను జస్ట్ ఒక్క మతం నేను ఇండికేట్ చేసి చెప్పట్లా, ఏ మతమైనా సరే అసలు మతం అనేది పక్క పెట్టి కాన్స్టిట్యూషన్ నేను చెప్తుందా చెయ్యండి. డెమోక్రసీని ఉంచండి, సెక్యులరిజం ఉంచండి, అన్ని ఉంచండి, బట్ ఎండ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యూషన్ డామినేట్ చేయాలనేది నేను అనుకుంటున్నా. అండ్ ఆ యూనిఫామ్స్ యూసీసీ ఎప్పుడు వస్తుందని చూడాలి. సో ఇప్పుడు జిహాద్ గురించి, లవ్ జిహాద్ గురించి మాట్లాడితే ఏంటంటే, మీరు అన్నట్టు ఒక ట్రాన్స్లో ఉంటారు ఈ అమ్మాయిలు, ట్రాన్స్లో వాళ్ళకి పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం పని లేదు, వాళ్ళకి ఇదే పని. ఇప్పుడు జనరల్ ఒక రిలేషన్ స్టార్ట్ అవుతున్నారు అంటే ఎక్కడో అక్కడ ర్యాండమ్ గా అట్రాక్ట్ అయ్యి ఒక లవ్ లోనో రిలేషన్ లో పడతారు. నచ్చితే ఎక్కడనో వేవ్ లెంత్ కలిస్తే ఎక్కడనో నచ్చితే అట్లా పడతారు. ఈ రిలేషన్స్ అలా కాదు కదా, వాళ్ళకి టార్గెట్ చేస్తారు. అమ్మాయిని చూసి ఓకే ఈ అమ్మాయి టార్గెట్, ఇంకేం పని లేదు, ఆ అమ్మాయి ఎట్లా పడేద్దాం అనేది మన డ్యూటీ, ఇంకా మనకి ఏ డ్యూటీ లేదు, జాబ్ అది. ఎట్లా అంటే ఒక దళిత అమ్మాయిని పడేస్తే 6 లక్షలు, లేకపోతే ఒక రెడ్డి బీసీకి అమ్మాయిని పడేస్తే 9 లక్షలు, అన్నిటికంటే హైయెస్ట్ రేట్ ఉన్నది బ్రాహ్మిన్స్ కి 12 lakhs 13 lakhs అంటే అట్లా పెట్టారు. సో ఇలాంటి కండిషన్ లో ఆ డబ్బుల కోసం ఈ ముస్లిం బాయ్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, అందరు కాదు, నేను క్లియర్ చెప్తున్నా, అందరు కాదు, ఈ పని చేసే వాళ్ళు ఇక టార్గెట్ చేస్తారు. అది ఐటీ కంపెనీసే కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళ పని అదే. కాలేజ్ స్కూల్లో అమ్మాయిలని, వీళ్ళని జిమ్లలో, వీళ్ళ టార్గెట్స్ అట్లనే ఉంటాయి. చూస్తారు ఈ అమ్మాయి డంబు ఉందా, క్లెవర్గా ఉందా అని చూస్తారు. గమనించిన తర్వాత వీళ్ళు మనకి పడేటట్టు ఉన్నారు, ఎరయ్యొచ్చు అంటే వేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేయరు, వాళ్ళు చూసుకుంటారు. సో నేనేమంటున్నానంటే, ఒక అబ్బాయి వచ్చి ర్యాండమ్ గా మాట్లాడుతున్నాడు అంటే అమ్మాయిలు ఫస్ట్ పడాల్సింది డౌటే. మీరు ఏమని అనుకో, నేను చెప్పేస్తున్నా, పడాల్సిన డౌటే. వీడు అసలు ఎందుకు వచ్చి అతను మాట్లాడిస్తున్నాడు, వీడు అసలు ఆ నెంబర్ ఎందుకు అడుగుతున్నాడు అనేది 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి అన్ని ఇలానే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఎవరిని అంటే వాళ్ళని నమ్మొద్దు. ర్యాండమ్ గా ఎవరు వచ్చేసి పరిచయం చేయించుకొని ఓవర్ ప్రేమ, ఓవర్ గిఫ్ట్స్ ఇస్తున్నారు అంటే అస్సలకే నమ్మొద్దు. అంటే వాళ్ళ పని అది కదా. సో ఇప్పుడు మనం ఇది కూడా చూస్తున్నాం, అంటే ఈ టీసీఎస్ ఇన్సిడెంట్ చూసాము నాసిక్లో, అది ఫుల్ హైలైట్ అయింది కాబట్టి బయటకు వచ్చింది. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఎవ్రీడే ఇవి జరుగుతూనే ఉన్నాయి, బట్ అన్రికార్డెడ్, మన వరకు వస్తలేవు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఏ అమ్మాయి కూడా ముందుకు వచ్చి ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తలేదు.
కంప్లీట్ ఇస్తే ఇట్లనే బయటకు వచ్చేటివన్నీ కూడా. సో టీసీఎస్ ఇన్సిడెంట్ కూడా మనకు తెలుసు, లిటరల్ ఒక 8 పోలీసు ఉమెన్ అందులో చేరి ఒక సైలెంట్గా ఆపరేషన్ చేసి బయటికి వెలుగులోకి తీసుకొచ్చినది, లేకపోతే అది ఎప్పటికైనా అంతే ఉండదు. అండ్ రీసెంట్గా వేరే టెక్ మహీంద్రాలో కూడా ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి అని ఒక న్యూస్. సో అంత ఎడ్యుకేటెడ్ విమెన్ అక్కడ, చదువు రాని వల్ల, అన్పడైతే కాదు కదా, ఎవ్రీబడి ఈస్ లైక్ ఎడ్యుకేటెడ్ దేర్, బట్ స్టిల్ దే ఫాల్ అండ్ ప్రే టు సచ్ పీపుల్. సో అమ్మాయిలు చదవని అంటే అమాయకంగా ఉండకండి. సమ్ వెరీ బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. అంటే బయట ఎవరిని నమ్మేయట్లేదు, అట్లానే భయపడంటలేను, అట్లా అని చెప్పేసి భయపడొద్దని కూడా అంటలేను. అమ్మాయిలు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ జిహాద్లు అన్నీ కూడా అంటే ఒక్కటండి, ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. ఒక క్రిస్టియన్ అమ్మాయిని చేసుకుంటే డైరెక్ట్ చేసుకోవచ్చు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఏ మతం వాళ్ళైనా చేసేసుకోవచ్చు. ఇద్దరు వేరే వేరే మతం అని అంటే చేసేసుకోవచ్చు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద. అది ముస్లిం హిందూ అయినా లేకపోతే హిందూ క్రిస్టియన్ అయినా అది వాళ్ళ ఇష్టం. యాజ్ అడల్ట్స్ మేజర్స్కి ఆ రైట్స్ ఉన్నాయి, ఎవరు ఏ మతం వాళ్ళని చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళని చేసుకోవచ్చు, దాన్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు. బట్ ముస్లిం వరకు వచ్చే ఏంటంటే వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది, కన్వర్ట్ అయితే తప్ప అదేమో నికాకి వాల్యూ లేదు, కంపల్సరీ కన్వర్ట్ కావాలి. సో ఈ అమ్మాయిలు ఏవైతే ట్రాప్ చేస్తారో ఫస్ట్ చెప్పేది ఇదే, మీరు చెప్పింది కన్వర్ట్ కా. మెల్లమెల్లగా దింపుతారు. మనం ఎప్పుడు దిగిపోతా కూడా మనకు తెలియదు, ఆ బురదలు దిగిపోతాం, ఆ తర్వాత ఇంకేం ఉండదు, ఒక స్కెల్టన్ వేస్తారు బయటకు అంతే. అంటే పీల్చి పిప్పి చేసి బయటకు పంపించేస్తారు ఇన్ షార్ట్ చెప్పాలి అంటే. సో చాలా కేర్ఫుల్ ఉండండి. దీస్ థింగ్స్ ఆర్ గ్రోయింగ్, దీస్ కేసెస్ ఆర్ గ్రోయింగ్. ఎందుకంటే ముందు కూడా నేను ఒక 4 years బ్యాక్ ఇట్లాంటి ఇన్సిడెంట్ విన్నా, మీరు చెప్పినట్టే. ఒక అమ్మాయి చెప్పాం, వినలేదు, తర్వాత పెళ్లి చేసుకుంది, 3 పిల్లలు పుట్టిన తర్వాత సూసైడ్ కమిట్ చేసింది. సో దిస్ ఈస్ హౌ ద కాన్సిక్వెన్స్ ఈజ్ గోనా బీ. ఇట్లాంటి వాటికి మంచి కాన్సిక్వెన్స్ ఉండదు. సో ముఖ్యంగా 10th క్లాస్ అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలు అందరూ బీ కేర్ఫుల్. నేను చెప్తా ఫస్ట్ ఆధార్ కార్డ్ చెక్ చేయండి అని. టీనేజ్లో ఉన్న అమ్మాయిలే వాళ్ళ టార్గెట్ అంటారు. అవును, బికాజ్ కొంచెం అమాయకంగా ఉంటారు కదా, ఈజీగా నమ్మేస్తారు, ఈజీగా ట్రాప్ లో పడేయచ్చు. అట్రాక్షన్ ఏజ్ అడల్సెన్స్ ఉంటుంది. సో ఆ ఏజ్ లో దే గెట్ అట్రాక్టెడ్ వెరీ ఈజీలీ. సో దే ఆర్ ఈజీ టార్గెట్స్, అందుకని వాళ్ళని చేస్తారు. అలా చూస్తే టీసీఎస్ లో అయితే ఎడ్యుకేటెడ్, ఐ మీన్ లైక్ అడల్ట్స్ కదా, అక్కడ జరిగింది సేమ్. సో డోంట్ బి దట్ డమ్. ఓకే. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఎవరైనా కానీ ఫేస్ చేస్తూ ఉన్నా కానీ, అండ్ చట్టం సైడ్ నుంచి అయినా కానీ, పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ తీసుకోవాలి అని అంటే, సో ఎలా ఏంటి? డైరెక్ట్లీ గో టు పిఎస్ అండ్ కంప్లైంట్. ఓకే. లేకపోతే వేరే కొన్ని సంస్థలు ఉన్నాయి, గో కంప్లైంట్. వాళ్ళకి యాంటీ కన్వర్షన్నే ఇప్పుడు చాలా స్టేట్స్లో యాంటీ కన్వర్షన్ లా వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది ఉన్నారు, ఆ గ్రూప్స్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ దెన్ దేర్ ఆర్ సర్టెన్ గ్రూప్స్ హు ఆర్ ప్రొటెక్టింగ్ సచ్ థింగ్స్, నాట్ టు హ్యాపెన్. సో ఎవరైనా ఉంటే డైరెక్ట్ పోలీస్ కన్నా వెళ్ళండి, లేకపోతే ఈ గ్రూప్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ అంతా బయటికి తీసి మొత్తం తీగ లాగితే డొంక కదిలినట్టు వాళ్ళందరినీ తీసి అరెస్ట్ అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.